నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా బాగుందని అయితే కోరుకుంటున్నాను. ఇంకా విషయానికి వచ్చేస్తే రేపు కార్తీక పౌర్ణమి కదా, ఇంకా పూలైతే తెచ్చేసాను. ఇంకా పూలైతే గుచ్చుతున్నా అన్ని. ఇంకా రేపైతే పని ఉంటుంది కదా, అందుకే ఈ రోజు ఒకరోజు ముందే పూల పని అయితే చేసేసుకుంటున్నా. అన్నీ ఒకటే రోజు అంటే ఇబ్బంది అవుతుంది కదా, ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటుంటాయి కదా. సో అందుకే ఈ రోజు అయితే అన్ని పూలు గుచ్చేస్తున్నా. ఇక మీతో మాట్లాడుకుంటూ చూడండి, ఒక మిస్టేక్ చేశాను. అన్ని రెండు కూర్చోయినా. ఇక్కడ మళ్ళీ రెడ్, ఇక్కడ మళ్ళీ రెడ్ ఏమో 2 కూర్చున్నా, ఇక్కడ ఎల్లోమో 3 కూర్చున్నా మాట్లాడుకుంటూ. ఓకే, ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక పూల పని అయిపోతే పెద్ద పని అయిపోతుంది కదా మనకు. ఇంకా పూల పని అయితే ఇంకా చేసేస్తున్నా. ఓకే, మరి ఇంకా మామిడి చెట్టు అయితే ఇంట్లోనే ఉంది, బయటకు వెళ్ళే పని అయితే లేదు ఇంకా మాకు. ఇంకా పాపం ఇంకా హెల్ప్ చేయండి అంటే ఇంకా మామిడి ఆకులు అయితే కూర్చున్నారు. ఇంకా ఏదో ఒక పెద్ద పని తప్పినట్టు నాకు ఆ రోజు. పాపం అన్నీ అయితే కూర్చారు మామిడి తోరణాలు నిదానంగా ఓపికగా. థ్యాంక్ యూ అండి. ఇంకా లక్ష్మీ పూజ చేసుకున్నాము చెప్పాను. తీసుకున్నాను ఫైనల్గా వచ్చాను. ఇంకా ఏం తీసుకోవాలని చెప్పాను. సరే అంటే తీసుకున్నాను. ఇంకా ఆల్రెడీ అన్ని సామాన్లు తీసుకున్నాను. కాలేజీ మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఇంకా పూజ కావాల్సిన సామాన్లను తీసుకున్నాను. ఇంకా గుమ్మడికాయ కుట్టి అంటారు, ముట్టే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉసిరికొమ్మ, ఇంకా స్వీట్ బాక్స్, అరటిపళ్ళు, తమలపాకులు, ఇంకా ఉసిరికాయలు, ఇంకా నిమ్మకాయలు, ఇంటి కొబ్బరికాయలు తీసుకున్నా. ఇంకా ఏమో కొట్టే గుమ్మడికాయ, బూర్ది గుమ్మడికాయ ఇవన్నీ. ఇప్పుడు ఇంకా మార్కెట్ నుంచి ఎంత టైం పట్టింది అసలు. యాక్చువల్లీ ఏమనుకున్నా, ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో వచ్చేస్తా కదా అనుకున్నా. అంత రష్ ఉంది అక్కడ మార్కెట్లో. ఒక 2 అవర్స్ పట్టింది మ్యాక్సిమం మాకు అక్కడ. ఇంకా ఇప్పుడైతే ఇంకా పూజకైతే స్టార్ట్ అయిపోవాలి. అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా దీపారాధన చేయడానికైతే కంచులకైతే మంచి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నా. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా ప్రమిదలు చేయడానికైతే పిండి అయితే తడుపుతున్నా. నాకు ఎప్పుడు బాగా అలవాటు కార్తీక పౌర్ణమి రోజైతే ప్రమిదలతో దీపాలను అయితే వెలిగిస్తాను తులసి చెట్టు దగ్గర. ఇప్పుడైతే మంచి కడుక్కున్నా. ఇంకా పసుపు అయితే రాస్తున్నా తులసమ్మకి. డెకరేషన్ చేయడానికి అయితే అన్ని పూలన్నీ తీసి పెట్టుకున్నా. ఓకే, పూలతోనైతే ఇలా డెకరేషన్ చేస్తున్నా తులసి చెట్టు. ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను, ఎప్పుడు చూస్తూ ఉంటాను. లాస్ట్ కూడా ఇలానే చేశాను. ఇంకా అక్కడ ముందు ఇట్లా వేసాను. ఇంకా సైడ్లకి కొంచెం ఇలా డెకరేషన్ చేస్తున్నా. ఓకే, అక్కడికి ముందైతే అట్లా వేసాను కొద్దిగా ఫ్లవర్ లాగా. ఇక్కడ సైడ్ కూడా బోడ ఉంది కదా అమ్మ చుట్టూ, అందుకే కొద్దిగా ఇక్కడ కూడా ఇలా వేస్తున్నా. ఇంకా ఏదైతే ఇలా డెకరేషన్ చేశాను మధ్యలో అయితే ఈ దీపం పెడుతున్నా. ఇది ఎలా ఉందో కామెంట్ వస్తుంటే కామెంట్ చేయండి. డెకరేషన్ ఎలా ఉందో, డిజైన్ నచ్చిందా లేదా, ఓకేనా? ఓకే, ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇలా చేస్తున్నాను. ఎలా ఉందైతే చెప్పండి. ఇంతకుముందు ఆల్రెడీ అడిగాను కదా. ఓకే, నాకు తెలిసినట్టయితే నేను చేస్తాను. కానీ నాకు ఇట్లా చేయడం చాలా ఇష్టం. దేవుడు ముందు ఇట్లా డెకరేషన్ చూస్తుంటారు కదా అప్పుడప్పుడు నా వీడియోలలో. ఓకే, కడపకైతే ఇంకా పూజ చేసుకుంటున్నా. చక్కగా పసుపు అయితే రాస్తున్నాను. కడప పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దీపారాధన చేసుకోవడమే. దీపాలు పెట్టడానికి అయితే ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను డెకరేషన్ లాగా. పిండి ప్రమిదలు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఉసిరి కొమ్మ అయితే పెడుతున్నాయి ఇక్కడ. రోజు కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఉసిరి చెట్టుకు పూజ చేయాలి అంటుంటారు కదా.
ఇంకా శ్రీ వెంకటేశ్వర్లు లక్ష్మీదేవితో సమానం అంటూ ఉంటారు తులసమ్మ ఇంకా ఉసిరి చెట్టుని కలిపి. ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి మంచిగా అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా పిండి ప్రమిదలతో ఉసిరి చెట్టుతో తులసమ్మకు. ఇంకా వస్త్రం వేస్తున్నా అమ్మకి. ఇక్కడ ఇంకా ఉసిరికాయలకి ఇక్కడ పెట్టాను. మంచి ఒత్తులైతే నూనెలు అద్దె ఇక్కడ పెట్టేస్తున్నా. అక్కడ ఇంకా దీపం పెట్టుకుంటున్నా. వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకుందు మా అమృతవల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా ఆట్లాడే బాలవు కాదు, ఎట్లా ఆట్లాడే బాలవు కాదు, ఇట్లా రమ్మను చేపిలుచు కోట్లాదరమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి మా అమృతవల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి, ప్రవచిందే శ్రీ సింహాచలమందు వరలక్ష్మి వైష్ణవి భార్గవి త్రిగుణాత్మికే వింద విలాసిని వారాహి త్రిపురాంబికే, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా ఆట్లాడే బాలవు కాదు, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు కాదు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి, పసిబాలవై నా భారంబు నీవే భవానీ హరా, కనులార నిన్ను చూడ మనసున్నది, కనులార నిన్ను చూడ మనసున్నది. ఇంకా కార్తీక మాస దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. తులసి చెట్టు దగ్గర ఇలా పూజ చేసుకుంటా అంటే సాయంకాలం సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. ఇలా దీపోత్సవం అయితే అవుతుంది కార్తీక మాసంలో. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు గడప దగ్గర కూడా దీపావళిని ముట్టిస్తున్నాను. ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫుల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.